గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్, అలాగే ఇండియన్ ఎకనామీలో ఎక్స్పర్ట్ అయిన ఏఎస్ చక్రవర్తి గారు. సార్తో మాట్లాడదాం. నిజానికి డబ్బులు అనేవి క్రియేట్ చేసేది జనాలు కాదు, అధికారులు కాదు, బ్యాంకులు. ఈ బ్యాంకులు వచ్చాకనే నిజమైన మనీ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఆ మనీకి ఒక వ్యాస్ట్ వాల్యూ అనేది ఏర్పడింది. అయితే ఇండియన్ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఏర్పడింది, అసలు బ్యాంక్స్లో ఆర్బీఐ అనేది అన్నిటికీ కూడా రూలింగ్ హెడ్ కింద చూస్తారు. అలాంటి ఆర్బీఐ ఏ విధంగా ఏర్పడింది, దీంతో పాటుగా ఈ జూన్ 4, 5, 6 తారీఖుల్లో మానిటరీ పాలసీలు వస్తున్నాయి, వాటి గురించి అప్డేట్స్ ఇవన్నీ కూడా తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. అంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి దగ్గర 100 రూపాయలు ఉందంటే ఆ 100 రూపాయలు కూడా ఒకప్పుడు పట్టుకెళ్ళి బ్యాంక్లోనే పెట్టేవాడు. అవునండి. బ్యాంక్ ఆ 100 రూపాయలని డివైడ్ చేసి మిగిలిన వాళ్ళకి అప్పుల కింద ఇచ్చేది. 10 రూపాయలు ఒకరికి, 20 రూపాయలు ఒకరికి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవునండి విరాట్ గారు. ఈ రకంగా మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ని బ్యాంకులు అనేవి క్రియేట్ చేసాయి. అవునండి. సో నిజానికి మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యాక, ఆఫ్టర్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాను, ఈ ఆర్బీఐ అనేది ఎలా క్రియేట్ అయింది, ఆర్బీఐ క్రియేట్ అయ్యాక ఎలాంటి ఎక్స్క్లూడింగ్ చేంజెస్ అనేవి ఇండియాలో తీసుకొచ్చింది, మన ఆర్థిక వ్యవస్థ బలపడడానికి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది? ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ విరాట్ గారు చాలా విస్తృతమైన ప్రశ్న. దాన్ని చాలా విస్తృతంగా నేను డిస్కస్ చేస్తాను. మొట్టమొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ పుట్టుక, దాని పూర్వోత్తరాలు మొత్తం డిస్కస్ చేద్దాం. తర్వాత ఆర్బీఐ యొక్క రోల్ ఇన్ ఇండియా, దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్, తర్వాత బ్యాంక్ పాలసీస్ ఎలా ఉంటుంది, ఆర్బీఐ మానిటరీ పాలసీస్ ఎలా ఉంటాయి, తర్వాత మానిటరీ పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏ విషయాలు పరిగణలో తీసుకుంటారు, తర్వాత అసలు బ్యాంక్ రేట్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి చాలా డీప్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, విరాట్ గారు, యాక్చువల్గా 1921లో మనకు దేశంలో పెద్ద బ్యాంకులు అంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే అండ్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ 3 బ్యాంకులు చాలా పెద్ద బ్యాంకులు. ఈ 3 బ్యాంకులను మెర్జ్ చేస్తూ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉద్భవించింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ముందు పేరా ఇది? ఎస్, నేను చెప్తాను, లోతుగా విశ్లేషిస్తాను. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉద్భవించింది. సో 1921 నుంచి, అప్పుడు బ్రిటిష్ రూల్లో ఉండేవాళ్ళం ఇండియా మొత్తం కూడా. 1921 నుంచి 1935 వరకు మనకు సెంట్రల్ బ్యాంక్ ఏదైనా అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. అప్పటి వరకు సెంట్రల్ బ్యాంకు మనకు ఆర్బీఐ పాత్ర ఏదైతే వచ్చేదంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే సెంట్రల్ బ్యాంక్గా ఉండేది. 1935లో మనకు ఆర్బీఐ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్ చేసింది ఆర్బీఐని కూడా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా 1935లో ఎస్టాబ్లిష్ చేసింది. మరి అప్పటి వరకు ఉన్నటువంటి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమైంది అంటే, ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇవాళ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. అది 1955లో నేషనలైజ్ చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్వర్ట్ అయింది. సో ఇంపీరియల్ బ్యాంక్ చరిత్ర పక్కన పెడదాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్ర పక్కన పెడదాం. మనకు ఇప్పుడు ఆర్బీఐ 1935లో ఎస్టాబ్లిష్ అయింది కదా, అది 1949లో నేషనలైజ్ చేయడం జరిగింది. ఓకే, నేషనలైజ్ చేసింది. ఎందుకంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అంతకుముందు అంతకుముందు బ్రిటిషర్స్. ఓకే ఓకే, ఇది అనమాట. కొంత ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఉండేది. తర్వాత ఇప్పుడు ఏమైందంటే, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసిన తర్వాత ఆర్బీఐ నేషనలైజ్ చేసేయడం జరిగింది. ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నో డౌట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అనుకోవచ్చు, సెంట్రల్ బ్యాంక్ అంటే కంట్రోలింగ్ ది ఆల్ బ్యాంక్స్. అర్థమైందండి. సో ఎక్కడ మాల్ ప్రాక్టీసెస్, మిస్అప్రాపరేషన్ జరగకుండా ఆల్ కమర్షియల్ బ్యాంక్స్, ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని కంట్రోల్ బై ది ఆర్బీఐ అనుకోవచ్చు మనం. సో ఈ ఆర్బీఐ అనేటువంటిది అసలు వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఆర్బీఐ అంటే, టు ఎస్టాబ్లిష్ ఇట్ అంటే, ఫస్ట్ అండి టు రెగ్యులేట్ ది కరెన్సీ యాక్టివిటీస్. ఫస్ట్ మోటో అది. రెండోది వచ్చేసండి రెగ్యులేట్ ది క్రెడిట్ సిస్టమ్. మూడోది వచ్చేసరండి మెయింటైన్ ది మానిటరీ స్టెబిలిటీ. ఈ 3 మెయిన్ ఆబ్జెక్ట్స్ తోటి ఆర్బీఐ అనేటువంటిది
ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పనిచేయటం కూడా ఆ 3 ఆబ్జెక్టులు బేస్ చేసుకొని ఆర్బీఐ పనిచేస్తుంది. ఇంతవరకు క్లియర్ కట్. తర్వాత అండి ఇప్పటి వరకు మనకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా మంచివాడే దొరికారు. ఐజీ పటేల్ గారు కానీ, తర్వాత మన్మోహన్ సింగ్ గారు కానీ, చూడండి ఎట్లాంటి వాళ్ళు పనిచేశారు. తర్వాత వెంకటరామన్ గారు కానీ, ఓకే, రంగరాజన్ గారు కానీ, రఘురామరాజన్ గారు కానీ, దువ్వూరు సుబ్బారావు గారు మన ఆంధ్రుడే, దువ్వూరు సుబ్బారావు గారిని, ఇంకొక ఆంధ్రుడు వైవి రెడ్డి గారు కూడా మన ఆంధ్రుడే, ఓకే, వైవి రెడ్డి గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు కానీ. సో ఈ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అన్నీ ఖచ్చితంగా ఉండే విధంగా, అంటే వాళ్ళు ఇండియన్ ఎకానమీని స్టెబిలైజ్ చేయడంలో వాళ్ళు శక్తి వంచన లేకుండా కష్టపడ్డ మాట వాస్తవం. ఏ బ్యాంకు గవర్నర్ని మనం తక్కువ చేసి చూడవలసిన అవసరం లేదు. అందరూ కూడా గొప్ప ఎకానమిస్టులే. అయితే వీళ్ళలోనండి నాకు రంగరాజన్ అంటే కొంచెం అభిమానం అండి. ఎందుకంటారు? ఎందుకంటే చెప్తానండి, రంగరాజను మనకు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు. అందుకే నేను కాదు ఇష్టం. మీకు ఎప్పుడైనా సరేనండి మీడియాలో రంగరాజన్ గారు కనపడి ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కానీ కనపడుతూ కొంచెం మార్కెట్లో జాగ్రత్తగా ఉండండి అని అంటే, మార్కెట్లో ఇది పొదుపు చేసేవాళ్ళు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవని ఒక కాషన్ లాగా చెప్పాడు అంటే అండి, ఆ తర్వాత చాలా పెద్ద కరెక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు మార్కెట్లో ఉన్నాను. నేను ఎన్నోసార్లు రంగరాజన్ గారి స్పీచెస్, అంటే ఆయనటువంటి ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రిక్ మీడియాలో ఆయన ప్రింట్ మీడియాలో ఆయన ఆర్టికల్స్ కానీ, ఆయన ఎలక్ట్రిక్ మీడియాలో ఆయన కన్నప్పుడు ఆయన మాట్లాడే గమనించిన తర్వాత ఈజ్ వెరీ ఫెయిర్ పర్సన్ అనిపించింది. ఎందుకంటే ఎవరు కూడా ఇన్వెస్టర్స్ని కాషన్ చేసి చెప్పరు. ఒక ఆర్బీఐ గవర్నర్లో నేను ఎందుకనో పర్టికులర్గా ఆయన చాలాసార్లు చూశాను. ఆయన కనపడి మార్కెట్ గురించి కొంచెం కాషన్గా చెప్తే ఖచ్చితంగా ఒక వారం తర్వాత మార్కెట్ క్రాష్ అవుతాయి. అంత నాలెడ్జ్ ఉండదు, అంత నాలెడ్జ్ పర్సన్. అందుకని కొంత ఎక్స్పెషల్ ఎందుకు నాకు అతనంటే కొంచెం ఇష్టం. పక్కన పెట్టేసేయండి. సరే, ఇప్పుడు మనం అసలు ఆర్బీఐ మెయిన్ ఆబ్జెక్ట్స్, అసలు మానిటరీ పాలసీస్ డిసైడ్ చేసేటప్పుడు ఏ విషయంలో పరిగణలో తీసుకుంటుంది అనేది మనం డిస్కస్ చేస్తూ కొంచెం విస్తృతంగానే డిస్కస్ చేద్దాం. ఓకేనా? విరాట్ గారు ఆర్బీఐ మానిటరీ పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు, మానిటరీ పాలసీ కమిటీ డెసిషన్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు పరిగణలో తీసుకుంటుంది. అదేంటంటే అండి, ఫస్ట్ మెయింటైనింగ్ గ్రోత్ రేట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. విరాట్ గారు ఈరోజు దేశ జనాభా 145 కోట్లు. అవును. ఈ భారతదేశంలో 125 కోట్ల ఉన్న జనాభాలో చెప్తే ఆశ్చర్యపోతారు, ప్రపంచంలో ఎక్కడా లేని మానవ వనరులు భారతదేశంలో ఉన్నాయి. యువశక్తి భారతదేశంలోనే ఉంది. 35 సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి వాళ్ళు 60% ఇండియన్స్ ఉన్నారు. ఓకే. అసలు ఏ దేశం లేదు ఇంత యువశక్తి. 20 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు 50% మంది ఉన్నారు భారతదేశంలో. అందువల్ల ఆర్బీఐ ఎప్పుడు కూడా మానిటరీ కమిటీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు, పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇంతటి యువశక్తికి పని కల్పించాలి. అంటే గ్రోత్ రేట్ ప్రాపర్గా లేదనుకోండి, అంటే అభివృద్ధి కుంటుపడింది అనుకోండి, జీడిపి గ్రోత్ పడిపోతున్నాయి అనుకోండి, ఇండస్ట్రియల్గా ఎకానమీ దెబ్బతింటుంది అనుకోండి, మీకు ఉద్యోగ కల్పన ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల ఆర్బీఐ మానిటరీ పాలసీ మేకింగ్లో మెయింటైనింగ్ ది గ్రోత్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రాపర్గా ది మెయింటైన్ గ్రోత్ రేట్, అప్పుడు మాత్రమే మీకు ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది, ఎకానమీ గ్రోత్ ఉంటుంది, అప్పుడు మాత్రమే ప్రజలకి ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలా లేనప్పుడు ఏమవుతుందంటే, ప్రాపర్ ఉద్యోగ కల్పన లేనప్పుడు, ప్రజలు నిరుద్యోగంలో ఉన్నప్పుడు, వేతనాలు సరిగ్గా లేనప్పుడు చాలా అశాంతి ఉంటుంది సమాజంలో. అందువల్ల ఆర్బీఐ మానిటరీ పాలసీ డెసిషన్స్లో మెయింటైన్ గ్రోత్ రేట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇదొక పాయింట్ విరాట్ గారు. రెండో పాయింట్ విరాట్ గారు, కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఈ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ ఎందుకు చెప్తున్నానంటే విరాట్ గారు, ఇందాకనే మనం చెప్పుకున్నాం భారతదేశ జనాభా 145 కోట్లు చెప్పుకున్నాం. ఇంత జనాభా ఉన్న దేశంలో మన గవర్నమెంట్ లెక్కల ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే 13 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారని చెప్తున్నారు. ఓకే. బిలో పావర్టీ లైన్ అంటే ఒక రోజుకి 180 రూపాయల వేతనం అంతకన్నా తక్కువ సంపాదించే వాళ్ళు 13 కోట్ల మంది ఉన్నారని చెప్తున్నారు. ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాలిక్యులేషన్స్. బట్ మై పర్సనల్ ఫీలింగ్, మై పర్సెప్షన్ మిస్టర్ విరాట్, 25 కోట్ల మంది తక్కువ ఉంటారు. మినిమం 20 కోట్లు అంటున్నారా? 25 కోట్లు తక్కువ ఉంటారు నా లెక్కనైతే. ఎందుకంటే 20% ఎబోనే ఉన్నారు బిలో పావర్టీ లైన్. ఎందుకంటే ద టాప్ ఆఫ్ ది 2% పాపులేషన్ రిసీవింగ్ 80% ఆఫ్ ది ఇన్కమ్ నవేడే ఇండియన్ ఎకానమీలో. అందువల్ల బిలో పావర్టీ లైన్ సంపద పెరుగుతున్నమాట వాస్తవమే. సంపద అనేటువంటిది కానీ కొంతమంది చేతిలోకి వెళ్తుంది. అలాంటి క్రమంలో ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి, బిలో పావర్టీ లైన్ పబ్లిక్ ఏమైపోతారు? మళ్ళీ అక్కడ ధరలు, వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అనుకోండి, ప్రజలు అశాంతి వస్తుంది. అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువుల విషయానికే వస్తే, ఒకప్పుడు పెట్రోల్ అనేది 80 రూపాయల దగ్గర చూసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అదే వాళ్ళు ఇప్పుడు 110 రూపాయలు పెట్రోల్కి అనేది పే చేయడం జరుగుతుంది. అంటే ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పటికీ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయం బ్యాంక్స్ గుర్తించట్లేదు అంటారా? ఇలాగే వెళ్తే ఇన్ ఫ్యూచర్ ఏమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇక్కడ ఒకటి ఉంది విరాట్ గారు, ఆర్బీఐ పాత్ర విస్తృతమైందే కానీ కొన్ని పరిమితులు లోబడి ఉంటుంది. కొన్ని అధికారాలు లేవంటారు. కొన్ని ఇప్పుడు పెట్రోల్ ధర పెంచడం అనేటువంటిది, జిఎస్టీ పెంచడం తగ్గించడం, లేదు ఇంకో కొన్ని విషయాల్లో వచ్చేసరికి ట్యాక్సెస్, ఇట్లాంటి విషయాల్లో అవి ఇండియన్ పార్లమెంట్కి ఉంటాయి హక్కులు, ఇండియన్ గవర్నమెంట్కి ఉంటాయి. అంటే హక్కులు డెఫినెట్గా అంటే వాళ్ళు సజెస్ట్ చేయగలరు. అంటే ఇలా చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్గా జస్ట్ సజెస్ట్ చేయగలరు, అంతేగాని వాళ్ళు ఆర్డర్ చేయలేరు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విరాట్ గారు, ఆర్బీఐ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ సజెస్ట్ చేయడంలో. ట్రై టు అండర్స్టాండ్. అయితే వాళ్ళకున్న పరిధిలో ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. హౌ దే విల్ కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్ అంటే, ఎక్కువగా లిక్విడిటీ మార్కెట్లో ఉందనుకోండి, ఎక్కువగా కరెన్సీ ముద్ర వేయటం జరుగుతుందనుకోండి. కరెన్సీ ముద్ర వేయటంలో చాలా లెక్కలు ఉంటాయి. మన ఎవరో అన్నారు తెలిసింది కూడా, మనం కూడా హెలికాప్టర్ మనీ అది చేసుకుంటే పోలే అని. అది చాలా తప్పు. అది చివరికి జిమ్మాబాలాను ఇంకో రకంగా ఏ సూడాలను తయారవుతాయి. ఇప్పుడు నీకు అది కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. డబ్బుకు వాల్యూ పడిపోతుంది, మనీ వాల్యూ పడిపోతుంది. అసలు కరెన్సీ అనేటువంటిది ఏ బేసిస్లో ముద్ర చేస్తారు అనేటువంటిది మనం నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో నేను చాలా విస్తృతంగా చెప్తాను. ఎందుకంటే ఎకానమీ మీద మనకు మంచి అవగాహన ఉంది, బ్యాంకింగ్ వ్యవస్థ మీద అవగాహన ఉంది కాబట్టి ఇంకొక వీడియోలో విస్తృతంగా చెప్తాను. ఇప్పుడు మనం కొంత పరిధి లోబడి మాట్లాడదాం. సో విరాట్ గారు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వస్తు ధరలు పెరిగినాయి అనుకోండి, ఈ పేద ప్రజానికి ఏమైపోవాలి? 180 రూపాయల వేతనం అంటే ఏంటి ఒక రోజుకి? వీడు బ్రతకటమే దుర్భరంగా ఉంటుంది. అందువల్ల కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది దాన్ని కూడా ఆర్బీఐ దే కన్సిడర్. అది రెండో పాయింట్. మూడోది అండి, మెయింటైన్ ప్రాపర్ లిక్విడిటీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీలోనండి మీకు ప్రాపర్ లిక్విడిటీ లేకపోతే వ్యవస్థ మొత్తం స్ట్రక్ అయిపోతుంది, డిఫ్లేషన్కి వెళ్తుంది. అందువల్ల ప్రాపర్ లిక్విడిటీ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు టెంపరేచర్ పెరిగినా డేంజరే, తగ్గినా డేంజరే, నార్మల్గా ఉండాలంటారు చూసావా. అందువల్ల లిక్విడిటీ అనేదాన్ని కూడా మనం ఏంటంటే ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు లిక్విడిటీ అంటే గోల్డ్లో కూడా లిక్విడిటీ ఉంటుంది కదా? గోల్డ్ అని కాదు, ఇక్కడ క్యాష్ లిక్విడిటీ. క్యాష్ రిజర్వ్సే కాకుండా గోల్డ్ కూడా, అది గోల్డ్ అనేది వేరే కాన్సెప్ట్లోకి వస్తుంది. అది గవర్నమెంట్ సెక్యూరిటీస్లో గోల్డ్ వేరే కాన్సెప్ట్లో నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ప్రజలకి అంటే బ్యాంకుల దగ్గర లిక్విడిటీ అనేటువంటిది, డైరెక్ట్ మనీ ఉండాలి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అసలు బ్యాంక్స్కి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? లిక్విడిటీ ప్రాబ్లం ఉన్నాయి. బ్యాంకు దగ్గర క్యాష్ లేదు, బ్యాంకుల దగ్గర క్యాష్ లేదు. ప్రాపర్ లిక్విడిటీ ప్రాబ్లం విపరీతంగా ఫేస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ దగ్గర అప్పులు తెచ్చుకునే కాన్సెప్ట్ కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు అసలు అన్ని బ్యాంకుల దగ్గర టైట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు ఉన్నారు విరాట్ గారు, ఓ 1,00,000 రూపాయలు కావాలా నా దగ్గరకు వచ్చావు, నేనే టైట్లో ఉంటే నీకే ఇస్తాను, నేను ఇంకో 1,00,000 కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు వచ్చి 1,00,000 అడిగితే నేను ఎక్కడ తెచ్చిస్తాను? నాట్ ఓన్లీ 1 or 2 బ్యాంక్స్, ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్
ఫేసింగ్ ది లిక్విడిటీ ప్రాబ్లం. దట్స్ ఓపెన్ సీక్రెట్. అందుకనే మీరు చూడండి, దీని సింపుల్ లాజిక్ ఎగ్జాంపుల్ చెబుతాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా విరాట్ గారు, సార్ నెలకి ఎన్ని యూపీఐ జస్ట్ 1 మినిట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఈ నెలలో 25 కోట్ల రూపాయలు లిక్విడిటీ జనరేట్ చేసుకోబోతున్నారు. అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్కి వచ్చి రేపు 20వ తారీఖున డెసిషన్. అందుకే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ కొంచెం పట్టానికి ఆడు. ఇవన్నీ కూడా అంటే ఇది కాక ఇందా చెప్పాను కరెన్సీ అత్యంత 4వది అయిపోయిన తర్వాత 5వది చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విరాట్ గారు, ఆర్బీఐ వాచ్ చేసే దాంట్లో రూపీ వాల్యూ అనేటువంటిది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. రూపీ కాస్ట్ యావరేజ్ అంటే ఫారిన్ డాలర్కి రూపీకి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అండి మన ట్రేడ్ డెఫిసిట్ ఎంత అనుకున్నారు ఇవాళ? $280 బిలియన్. అంటే రూపాయలు చూసుకుంటే 23,80,000 కోట్ల రూపాయల ట్రేడ్ డెఫిసిట్లో ఉంది ఇండియన్ ఎకానమీ. మరి ఇంత ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నప్పుడు ₹1 తేడా వస్తే అది ఎన్ని వేల కోట్లకి తేడా అవుతుంది. అందువల్ల అదొకటి. ఇది 5వ పాయింట్. ఇంకా 6వ పాయింట్ అతి ముఖ్యమైనది ఏంటంటే విరాట్ గారు ఇంకోటి, ఈ ఎంటర్ కమర్షియల్ బ్యాంక్స్ అనే కాదు, ఎంటర్ బ్యాంకింగ్ సిస్టాన్ని ప్రాపర్గా అంటే ఎక్కడ మిస్అప్రాపరేషన్స్ జరగకుండా, అంటే బిఫోర్ టేకింగ్ డెసిషన్స్ ఆ కమర్షియల్ బ్యాంక్ అంటే సేఫ్గా ఉండే విధంగానే చూస్తుంటా. అంటే వాచ్ డాగ్ లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్బీఐ కంట్రోల్ ది ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఆల్ ఎంటర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఎందుకంటే దే వాచ్ డాగ్ లాంటిది. అంటే దే ఆర్ కంట్రోలింగ్. ఎప్పటికప్పుడు ఎక్కడైనా మ్యానిపులేషన్స్ అవుతున్నాయి ఇవన్నీ గమనిస్తూ ఆ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాల్సిన బాధ్యత కూడా ఆర్బీఐదే. ఇది విస్తృతంగా చెప్పుకుంటే ఆర్బీఐ మానిటరీ పాలసీలు ప్లస్ ఆర్బీఐకి ఉన్నటువంటి మెయిన్ ఆబ్జెక్ట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పటివరకు మాట్లాడాం. సరే, ఇప్పుడు ఏంటంటే విరాట్ గారు, మనకు రేపు జూన్ 4, 5, 6 తారీఖుల్లో మన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ కూర్చోబోతోంది. విస్తృతంగా 3 రోజులు డిస్కస్ చేసి 6వ తారీఖు దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ మన మానిటరీ పాలసీ. అంటే ఈ రెపో రేట్స్, రివర్సల్ రెపో రేట్స్, బ్యాంకు రేట్స్, తర్వాత సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియోస్, వీటన్నిటి గురించి విస్తృతంగా వాళ్ళ డెసిషన్స్ ఏందో చెప్తారు. ఇలా చెప్పడానికి ముందు అంటే వాటిని మనం అర్థం చేసుకోవాలంటే అసలు ముందు మీకు రెపో రేట్ అంటే ఏంటి, రివర్సల్ రెపో రేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆర్బీఐ చేతిలో ఉన్న ఆయుధాలు. ఇందా చెప్తున్నాయి మెయింటైన్ ది గ్రోత్ రేట్, మెయింటైన్ ది కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్, మెయింటైన్ ది ప్రాపర్ లిక్విడిటీ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్, అండ్ తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ కరెన్సీ ప్రింటింగ్, తర్వాత ఎక్స్చేంజ్, రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ పడిపోకుండా కాపాడుకోవటం, అంటే ఎస్ఎస్ బ్యాంక్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయటం. వీటన్నిటికీ ఆర్బీఐ చేతిలో ఉన్నవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇవన్నీ బాధ్యతలకి ఇప్పుడు ఈ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటంటే ఆ రెపో రేటు, రివర్సల్ రెపో రేటు, సిఆర్ఆర్, బ్యాంకు రేటు, ఎస్ఆర్ఆర్, ఇలాంటి వేటిని బేస్ చేసుకొని వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. అసలు ఏంటి వీటన్నిటి గురించి కొంచెం విస్తృతంగా నేను డిస్కస్ చేస్తాను. చాలా మంచి టాపిక్. ఒక్కొక్క పాయింట్ గురించి నేను విస్తృతంగా డిస్కస్ చేస్తాను.